ఈ మాటకు చెప్తుంటే మీ భర్తకి కాస్త అసూయ, జెలసీ ఉన్నట్లే. సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. వీటిలో కొన్ని గొడవలు అసూయ, జెలసీ కారణంగా కూడా వస్తాయి. సాధారణంగా మన సమాజంలో మగవారు తమ ఫీలింగ్స్ని తమ వరకు ఉంచుకోవడానికి అలవాటు పడి ఉంటారు. ఇతరులతో పంచుకోవడానికి వారు పెద్దగా ఇష్టపడరు. అయితే వారిలో అసూయ పెరిగిపోతే మాత్రం అది మీ బంధంపై ప్రభావం చూపుతుంది. అందుకే వారు అసూయ పడుతున్నారో లేదో అన్నది వారు మాట్లాడే కొన్ని మాటల ఆధారంగా వారు మీ పట్ల అసూయగా ఫీల్ అవుతున్నారని తెలుసుకోవచ్చు. దాచలేని అసూయ చిన్నలేంటంటే, ఓ అయితే నువ్వు ఆ అబ్బాయి ఇద్దరేనా? మీ భర్త మిమ్మల్ని నమ్ముతాడు, కానీ మీతో పాటు ఉన్న అబ్బాయిని నమ్మడం తనకు కాస్త కష్టమేనని చెప్పాలి. అలాంటిది కేవలం మీరు మరో అబ్బాయి మాత్రమే ఎక్కడికైనా వెళుతున్నారంటే తప్పక అసూయ పడతారు. మీపై నమ్మకమున్న తను ఓ అబ్బాయి కాబట్టి అబ్బాయిలు తనతో పాటు వచ్చే అమ్మాయిల గురించి ఎలా మాట్లాడుకుంటారో తనకి తెలుసు కాబట్టి మీరు అలా వెళతానంటే తన కంగారు పడటం సహజం. ఒకవేళ నువ్వు అదే కోరుకుంటే నువ్వు తప్పక వెళ్ళాలి. తనకు మీరు వెళ్ళడం ఇష్టం లేదు. మీరు తనతో ఉండడానికి తను ఇష్టపడుతున్నాడు, కానీ మిమ్మల్ని ఆపడం కూడా తనకి ఇష్టం లేదని ఈ మాటలో అర్థం అవుతుంది. మీరు తనతో సమయం గడపట్లేదని, ఆ సమయం ఎవరితో గడుపుతున్నారో వారి పట్ల అసూయ పెంచుకోవడం కూడా మీరు చూడొచ్చు. ఓ ఏం పర్వాలేదు, నేను కూడా ఈ వీకెండ్ నా స్నేహితులతో బయటకు వెళుతున్నా. మీరు అబ్బాయిలతో బయటకు వెళుతున్నా అని చెబితే ఈ సమాధానం వస్తే తప్పక మీ భర్త అసూయ పడుతున్నట్లే. తను నిజంగా ఏమీ వెళ్ళడు, కానీ తను మీపై ఎంతలా అసూయ పడుతున్నాడో మీకు తెలియాలని మీరు అలాగే అసూయ పడాలని భావించి అలా అబద్ధం చెప్తూ ఉంటాడు. నువ్వు తిరిగి ఇంటికి ఎప్పుడు చేరుకుంటావు? సాధారణంగా మీరు ఆలస్యం వస్తే తను కంగారు పడతాడు, కానీ మీరు అబ్బాయిలతో ఉన్నప్పుడు రాత్రి 8 దాటి తనకు చాలా ఆలస్యంగానే అనిపిస్తుంది. అబ్బాయిలతో ఉన్నారంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆలోచన దీనికి కారణం. నేను అసూయ పడట్లేదు, కానీ చాలా లేట్ అవుతుందని చెబుతున్నా. తను అసూయ పడట్లేదు అంటూ చెప్పడం చూస్తేనే తను అసూయ పడుతున్నట్టు అనుమానం వస్తుంది. అయితే మీ గురించి శ్రద్ధ కూడా దీనికి కారణం కావచ్చు. కానీ మీరు తనతో సమయం గడపట్లేదని మాత్రం తప్పక మీ భర్త అసూయ పడుతున్నట్లే. నిన్ను పికప్ చేసుకోవడానికి రమ్మంటావా? అర్ధరాత్రి మీరు స్నేహితులతో సమయం గడిపి అలసిపోకుండా లాంగ్ డ్రైవ్ లాగా తనతో సమయం గడపాలన్నది తన కోరిక. అదేంటి, నేను ఇప్పటి వరకు తనని కలవనే లేదు. మీకు ఎవరైనా అబ్బాయి స్నేహితుడుగా ఉంటే మాత్రం మీ భర్త అసూయ పడుతున్నారనడానికి ఇదే సంకేతం. నువ్వు బయలుదేరాక నాకు ఫోన్ చేయి, నేను సినిమా చూస్తూ ఉంటా, నీకోసం వెయిట్ చేస్తా. మీ సమయం కోసం తను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తను సినిమా చూస్తూ అని చెప్పినా మీరెప్పుడు ఫోన్ చేస్తారా అని వేచి చూస్తూ కూర్చుంటారనేది మాత్రం నిజం. సినిమా చూసినా చూడకపోయినా డోర్ తీసి బయటకు వచ్చి మీకోసం మాత్రం కనీసం 10 సార్లైనా చూస్తారనేది అక్షరం సత్యం. వావ్, ఈరోజు నా భార్య చాలా అందంగా ఉంది. నా భార్య అని చెప్పడంలో తన ప్రేమను మీకు వెల్లడించడంతో పాటు మీరు తనకు మాత్రమే సొంతమని తను మీకు చెబుతున్నట్లు. ప్రపంచంలో తన భార్య అందంగా ఉందని భావించే ప్రతి వ్యక్తి ఆమె కేవలం తనని మాత్రమే చూడాలి, తనకు మాత్రమే సొంతం కావాలని కోరుకోవడం సహజం. అవునా? అంతే మాట్లాడుకున్నారా? ఇంకేం మాట్లాడలేదా? కుటుంబ విషయంలో మాట్లాడుకోలేదా? ఇంకేమైనా రొమాంటిక్ మాటలు రాలేదా? ఏమీ లేవంటే నేను అనవసరంగా కంగారు పడినట్టుగా అన్నది తన ఫీలింగ్. మీరు ఇలా చెప్పినా సరే మీరు మాట్లాడుకున్న మాటలని చెప్పలేదేమో అని భావించడం తన అసూయ తత్కారణం. ఈ స్టోరీ అర్థం కాని
తెలుగు లైఫ్ స్టోరీ.